నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అవ్వడానికి రాజ్యసభలో కొంతమంది ఆమోదించారు, కొంతమంది ఆమోదించలేదు. అయితే ఇదంతా ఓకే, బట్ ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేంటి అంటే ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో ఎలా మెంబర్స్ గా చేరుస్తారు, అలానే ఏదైతే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని ఎలా చూడాలి, ఎందుకు వైసీపీ ఈ విధంగా అంటే ద్వంద్వ విధానాన్ని ప్రదర్శిస్తుంది, దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? వీటికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వైసీపీ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇది చట్టవిరుద్ధం అంటూ. అంటే ఆల్రెడీ వాళ్లే పార్లమెంట్ లో ఆమోదించారు, ఇప్పుడు వద్దు అంటున్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా? అంటే స్ట్రాటజీ లేకుంటే అసలు అది వైసీపీ పార్టీయే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నెగ్గిన, కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన, ఆ విభేదించి బయటకు వచ్చిన సందర్భంలో చేసిన ప్రచారం ఏంటి అంటే ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పని కడప స్థానిక ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి ఆ తర్వాత తన మీద కేసులు నమోదయ్యి తాను జైల్లో ఉండగానే అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థికి జైలు నుంచి వచ్చి మరీ ఓటేసి అదే ఇటలీ ఆధిపత్యం దగ్గరికి తన తల్లిని, తన చెల్లిని, తన సతీమణిని రాయబారానికి పంపించి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో తను బెయిల్ దక్కించుకొని డే 1 నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఈ రోజు దాకా ఆయన సెంట్రిక్గా ఆయన వ్యక్తిగత అవసరాల రీత్యా ఆయనకి లబ్ధి చేకూరే విధంగానే రాజకీయాన్ని నడిపిస్తూ వచ్చారు తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమాజ హితం కోరో, రాష్ట్ర హితం కోరో, లేదు ప్రజల క్షేమం కోరో, ఆయన అభిమానించే వాళ్ళ లబ్ధి కోసం ఆయన ఏ రోజు రాజకీయం చేయలే. అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈరోజు రాజకీయంగా తాను ప్రజల చేత తిరస్కారానికి గురై ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజలలో మద్దతు పొందటం కోసం ఒక రకమైన రాజకీయ విధానం. అదే సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆగ్రహానికి గురి కాకుండా ఉండటం కోసం కూడా స్ట్రాటజికల్గానే వ్యవహరిస్తూ వస్తున్నాడు ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా, రాష్ట్రంలో తాను ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రతిపాదించిన అంటే రాజ్యసభ వైస్ చైర్మన్కి ఈయన మద్దతు తెలిపాడు తన పార్టీ రాజ్యసభ సభ్యుల చేత. అదే సందర్భంలో ఈరోజు తాను మోర్ సెక్యులర్ అని అనిపించుకోవడానికి, తాను ముస్లింలకి అనుకూలం అని చెప్పని అనిపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సంస్కరణల బిల్లుకి తాను వ్యతిరేకిని అని చెప్పని చిత్రీకరించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలకి నేను అనుకూలం కాదు, ముస్లిం సమాజానికి నేను అనుకూలం అని చెప్పని చెప్పుకోవడానికి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు. అంటే కేంద్ర ప్రభుత్వ బిల్లుకి వ్యతిరేకంగా, ఆ బిల్లులోని అంశాలకు వ్యతిరేకంగా. లోక్సభలో ఆయన బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. కానీ అదే రాజ్యసభ దగ్గరికి వచ్చేటప్పటికి రాజ్యసభలో వాస్తవంగా ఆయనకు 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్నా కూడా అందులో 4 ఆయనతో డిఫర్ అయ్యి రాజీనామాలు చేసేసిన నేపథ్యంలో ఇప్పటికీ 7 సభ్యుల సంఖ్యాబలం ఆయనకు రాజ్యసభలో ఉంది. ఆ ఉన్నప్పుడు మిగిలిన రాజకీయ పక్షాల్లాగానే ఆయన కూడా విప్పు జారీ చేసి వాళ్ళ 7 సభ్యులతోటి బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయించవచ్చు. కానీ ఈయన ఏం చేశారు? విప్పు జారీ చేయాలి. విప్పు జారీ చేయకుండా ఏం చేశారు? వాళ్ళ సభ్యుల డిస్క్రిప్షన్కి వదిలిపెట్టారు. దాంతో వాళ్ళ సభ్యులే స్ప్లిట్ ఒపీనియన్, కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు, కొందరు వ్యతిరేకంగా ఓటేశారు. ఈయన ఏం చేస్తున్నాడు? లోక్సభలో తమ సభ్యులు అపోజ్ చేసిన దాన్ని మాత్రమే పోర్ట్రేట్ చేసుకుంటా మేము బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశాం, మేము ముస్లింల పక్షాన్ని నిలబడ్డాం అంటున్నారు. నిజంగానే ముస్లింల పక్షాన్ని నిలబడ్డట్టయితే భారతదేశంలోని ముస్లిం సమాజం EEE బిల్లు అంటే పౌరసత్వ సవరణ చట్టం, దానికి కూడా ముస్లిం సమాజం వ్యతిరేకించింది కదా. అంటే ఆ రోజుల్లో ఏంటి, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు భారతదేశంలో ఆశ్రయం పొందాలి అనుకుంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇస్తాము, అంటే అక్కడ మైనారిటీలకి పౌరసత్వం ఇస్తాము అనేది ఒక చట్ట సవరణ తీసుకొచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వలసదారులు వాళ్ళని గుర్తించడం కోసం కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు, CAA. కానీ ఆ చట్టాలకి ఆ రోజున 22 మంది పార్లమెంటు సభ్యుల సంఖ్యాబలం ఉండి ఇవాళ 4 ఆయనకి లోక్సభలో ఉంది. మరి ఆ రోజు దాన్ని వ్యతిరేకించుండొచ్చు. పైగా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తూ, ట్రిపుల్ తలాక్ అంటే ఇంతకుముందు ముస్లింల్లో విడాకులు ఇచ్చేయచ్చు, 3 సార్లు కనుక తలాక్ అని చెప్తే వాళ్ళ వివాహ వ్యవస్థలో భార్యకి డైవర్స్ ఇచ్చేసినట్టే. దాన్ని పార్లమెంట్ రద్దు చేసిన సందర్భంలో కూడా మరి దానికి మద్దతుగానే ఈయన ఓటేశాడు. భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రవేశపెట్ట బిల్లులకు అనుకూలంగా ఓటేశారు. మరి అవి కూడా ఆ రోజున ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకించిన బిల్లులే. మరి ఇవాళ వక్ఫ్ చట్టానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను
సఫర్ అవుతున్నాను, నేను ముస్లిం సమాజం పక్కన ఉంటున్నాను ఆయన, మరి ఆ చట్టాలు చేసిన రోజు ఎందుకని ఆ చట్టాలకి వ్యతిరేకంగా ఓటేలా, ఆ చట్టాలకు అనుకూలంగా ఎందుకు ఓటేశావు? దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అదే సందర్భంలో ఇవాళ జరిగింది ఏంటి? లోక్సభలో అపోజ్ చేసావు, రాజ్యసభలో మీ సభ్యులే అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది ఓటేశారు. ఇవాళ మీ విధానం బిల్లుకి వ్యతిరేకం అనుకో, మరి అనుకూలంగా ఓటేసిన వాళ్ళని మీ పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా? వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ లేదు, మా పార్టీ నిర్ణయానికి భిన్నమైన నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయమని చెప్పని ఏమన్నా రాజ్యసభ చైర్మన్ గారికి ఏమన్నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చారా? ఏం చేయలే. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు లోక్సభలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంది, మెజార్టీ ఉంది. అక్కడ తాను వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయకపోయినా ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. కానీ రాజ్యసభ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి నేరో మార్జినే ఉంది. కాబట్టి ఇక్కడ తను మద్దతు తెలిపి తీరాల్సిన అవసరం ఉంది. మద్దతు తెలపకపోతే ఎన్డీఏ పెద్దలకు గనక ఆగ్రహం వస్తే తన గత ఏమవుద్దో తనకు తెలుసు. తన కేసుల విచారణ వేగవంతం అయితే, తన బెయిల్ రద్దు అయితే, తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తన వ్యక్తిగత జీవిత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోద్ది అనేది ఆయనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఏంటంటే ఎన్డీఏ పెద్దల ఆగ్రహానికి గురి కాకూడదు. అదే సందర్భంలో ముస్లిం సమాజం ముందు తాను మోర్ సెక్యులర్ అన్నట్టుగా చిత్రీకరించుకోవాలి, పోర్ట్రేట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే డబుల్ కా డోల్కి అంటారు, అంటే 2 నాలుకల విధానం. ఆ 2 నాలుకల విధానంగానే లోక్సభలో ఒక విధానం, రాజ్యసభలో ఒక విధానం, బయట పోర్ట్రేట్ చేసుకునేది ఒక విధానం. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేసింది, అమల్లోకి రాబోతా ఉంది. రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కూడా అయిపోయింది, చట్టం అయిపోయింది. అది ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కొన్ని అంశాల పట్ల విభేదిస్తున్నట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. కానీ యాజ్ ఏ హోల్ మేము బిల్లుని అపోజ్ చేస్తున్నాం, మేము పార్లమెంట్లో మా డిసెంట్ వ్యక్తం చేశాం, ఈ బిల్లు చట్టబద్ధం కావడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారు అనేది ఆ అంశం ఒకటే మీకు ప్రాతిపదిక. దాని మీదగానే మీరు పోరాటం చేయదలుచుకున్నారా? లేదు అసలు వక్ఫ్ సవరణలనే మీరు మొత్తంగా విభేదిస్తున్నారా? ఏదో ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. లేదు ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఒక క్లాజ్ని ఎమెండ్ చేయమని చెప్పని ప్రభుత్వానికి సవరణ చేసిందనుకో, ఇంకా 100% సాటిస్ఫై అయిపోయినట్టేనా? అంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదనే దాన్ని వరకే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే దాని వరకు సవరణ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని సజెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం రేపు రాజ్యాంగ సవరణ చేసి దాని వరకు అమెండ్మెంట్ చేసిందనుకో, ఇక అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి మీరు ఆమోదం తెలిపినట్టేనా? ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్స్ డిస్క్రిప్షన్ మేరకు రాష్ట్రంలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని నిర్ణయించుకోవచ్చు, నియమించుకోవచ్చు అని చెప్పని పార్లమెంటు చేసిన చట్టంలోనే వెసులుబాటు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను మేము నియమించాం, ముస్లింలు మాత్రమే నియమిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. వాస్తవంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ విధంగా అడాప్ట్ చేసుకునే వెసులుబాటు చట్టంలో ఉంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ముస్లిమేతరులని నియమించకుండా వాళ్ళు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆ విధంగా ఎలా చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదు కదా. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఒకవేళ రేపు మీరు పాలకులుగా రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టినా కూడా మీరు ఆ విధంగా మీ డిస్క్రిప్షన్ మేరకు ముస్లిమేతరులను నియమించకుండా మీరు కట్టడి చేసుకోవచ్చు. దీనికోసం ఏదో పెద్ద పోరాటం చేస్తున్నట్టుగా ముస్లిం సమాజంలో మీరు మైలేజ్ పొందగలను అనుకుంటే అదే ముస్లింలు కూడా 2019లో మీ గెలుపుకు దోహదం చేసిన వాళ్ళు 2024లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగినా కూడా ముస్లిం సమాజం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీకు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకు అనంటే పాలకుడుగా మీకు క్రెడిబిలిటీ లేదు అని ఫీల్ అయ్యారు కాబట్టి. మీ పాలనలో ముస్లింల ప్రయోజనాల పట్ల మీరేం చిత్తశుద్ధితో పనిచేయలేదు అని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి పార్లమెంట్లో వచ్చిన క్రూషియల్ బిల్స్ లో మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు అనేది వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. కాబట్టి మీ 2 నాలుకల ధోరణి పట్ల ముస్లిం సమాజం కూడా రిలీజ్ అయ్యారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా ఓటేశారు. కాకపోతే ఏమవుతుందంటే నేను మ్యానిపులేట్ చేయగలను, నా అంతటి గొప్ప మ్యానిపులేటర్ లేరు, నా అంతటి వ్యూహకర్తలు లేరు అన్న భ్రమంలో మీరు, మీ పార్టీ, మీ నాయకులు, మీ మీడియా, మీ సోషల్ మీడియా కొనసాగుతూ ముస్లింలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మభ్య పట్టడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అనేది మీకు మీరు రియలైజ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ బిల్ పార్లమెంట్ లో పాస్ అయిపోయింది. ఇప్పుడు ద్వంద్వ విధానాలని ప్రదర్శిస్తున్న వైసీపీ సుప్రీంకోర్టులో కేసు వేసినంత మాత్రాన ఈ ఎఫెక్ట్ ఈ బిల్ మీద పడే అవకాశం ఉందా? లేదంటే గనక వీళ్ళ పిటిషన్ కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమా? అంటే అదే చెప్తున్నా, అంతిమంగా సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత బిల్లులో ఏదైనా మార్పు చేర్పులకి సూచన చేస్తుందా, లేదు పార్లమెంట్ ద్వారా జరిగిన చట్టాన్ని యాజిటీజ్ గా సమర్థిస్తుందా, లేదు అసలు చట్టమే తప్పని చెప్పని కొట్టేస్తనేది మనం ముందే నిర్ధారణ చేయలేం. సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత తీర్పు వెలువడిన తర్వాత ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, వీళ్ళకి అనుకూలంగా వస్తుందా అనేది మనం ముందుగానే దాన్ని మనం ప్రెడిక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.